స్పైన్ ఫ్రాక్చర్స్ అనేవి ఒక రకము, ఆర్థరైటిస్ అనేది ఇంకో రకం. ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ, అంటే ఆ యొక్క స్పైన్కి వచ్చే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. ఉదాహరణకు మనకు యాంకైలోజింగ్ స్పాండైలోసిస్ అని ఒక జబ్బు ఉంటుంది. అది ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, అంటే ఇన్ఫెక్షన్ లాంటిది. ఆ జబ్బు వచ్చిన వాళ్లకు స్పైన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని స్పైన్ ఫ్రాక్చర్ వల్ల ఈ జబ్బులు రావు. ఈ యాంకిలోజింగ్ స్పాండైలోసిస్ కానీ, ఫ్లోరోసిస్ కానీ, లేకపోతే డిఫ్యూజ్ ఇడియోపతిక్ స్కెలిటల్ డిష్ అంటారనమాట. ఆ యొక్క మనుషుల్లో ఏంటంటే, ఆ యొక్క రోగుల్లో ఆ యొక్క స్పైన్ స్టిఫ్గా అవుతుంది. సో స్టిఫ్ అయిన స్పైన్ విరగడం చాలా తేలిక. సో ఆ పేషెంట్లతో ఇన్ఫ్లమేటరీ స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో అలానే ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 0.